గౌతమ్ గంభీర్ ఎప్పుడు ఏదో ఒక క్రికెటర్ పైనో లేదా ఇతర కామెంట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అయితే కొన్ని సందర్భాల్లో అతడు మాట్లాడిన మాటలు నిజమేనని అనిపించక మానవు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రిటైర్మెంట్ ఇచ్చాక కూడా లీగ్స్లో ఆడేందుకు తాను చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరిని కదిలించేదని చెప్పాలి. 5,000 మందికి భోజనం పెట్టేందుకు తన సొంత డబ్బు దాదాపు 3 కోట్ల పైన ఖర్చు చేస్తున్నానని, ఆ మనీని కామెంటరీ లీగ్ క్రికెట్లో ఆడి సంపాదిస్తున్నానంటూ ప్రపంచానికి తెలియజేశాడు. ఇక ఈ ఇంటర్వ్యూలోనే ఇండియన్ క్రికెట్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. లైఫ్లో ఒక్కసారి కూడా బ్యాట్ పట్టుకొని వాళ్ళు భారత క్రికెట్ను శాసిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. క్రికెట్ని గతంలో అందరూ ఆటలా చూసేవారు, కానీ రాను ఈ ఆటలోకి రాజకీయాలు ప్రవేశించడంతో ఒక్కసారిగా ఈ గేమ్ ఒక వ్యాపారంగా మారిపోయింది. కాదు మార్చేశారు. ఇది నేనంటున్న మాట కాదు, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట. భారత క్రికెట్ను బీసీసీఐ ఓ వ్యాపారంగా మార్చేసిందని, తమకు అనుకూలంగా ఉన్న ప్లేయర్లని ఆకాశానికి ఎత్తేస్తూ అవకాశాలు చూపిస్తుందని గత కొంతకాలంగా బీసీసీపై వస్తున్న ప్రధాన విమర్శ. ఈ విమర్శలకు బలం చేకూరుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ ప్లేయర్ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్. లేటెస్ట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టీమిండియా క్రికెట్పై బీసీసీఐపై ఈ విధంగా కామెంట్ చేశాడు. తన లైఫ్లో ఒక్కసారి కూడా బ్యాట్ పట్టని వ్యక్తి, గ్రౌండ్లో 1,00,000 మంది ముందు ఒత్తిడిని ఎదుర్కోవడం ఎలాగో తెలియని వ్యక్తి ఇప్పుడు టీమిండియా క్రికెట్ను శాసిస్తున్నాడని గంభీర్ వ్యాఖ్యానించాడు. అతనికి విమర్శలను ఎలా ఎదుర్కోవాలో తెలియదని, కేవలం ఏసీ రూముల్లో కూర్చొని వారికి అనుకూలంగా ఉండే ప్లేయర్లనే పైకి తెస్తున్నాడంటూ అన్నాడు. అలాంటి వారికే ఎక్కువ సదుపాయాలు కల్పిస్తున్నాడని, మరి మిగతా ఆటగాళ్ల పరిస్థితి ఏంటని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అతను టీమిండియా క్రికెట్కు స్టేక్ హోల్డర్ కాదని, కేవలం ఓ బిజినెస్ మ్యాన్ అని, అలానే ఆలోచిస్తాడని, క్రికెట్పై డబ్బులు ఎలా రాబట్టాలో చూస్తాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు గంభీర్. ఇక ఈ కామెంట్స్ బీసీసీఐ సెక్రటరీ జైషాను ఉద్దేశించి చేసినవే అంటూ కొంతమంది క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. గంభీర్ అన్న ప్రతి మాట జైషాకు యాప్ట్ అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీగా ఉన్న గంభీర్ అమిత్ షా కుమారుడైన జైషాపై పరోక్షంగా ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. మరి గౌతమ్ గంభీర్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.